దేవుడు మన పట్ల చేసిన దానికి కృతజ్ఞత కలిగి ఉండటం. ఈ లోకంలోనే ఎవరైనా మనకు ఏదైనా పని చేసినప్పుడు వెంటనే మనం థ్యాంక్స్ అని చెప్తాం. అది చిన్న పనైనా పెద్ద పనైనా థ్యాంక్స్ అని చెప్తాం. అవసరం కూడా. కృతజ్ఞత తెలపడం అనేది ఇది ఎంతో మంచిది. కొందరు కృతజ్ఞత భావన లేని వారు ఉంటారు. అది మనకు అవసరం లేని విషయం. కానీ ఏదేమైనా దేవుడు మన పట్ల చేసిన దానికి మనము కృతజ్ఞత కలిగి ఉండాలి. అయితే దేవుని గ్రంథంలో మనం చూస్తున్నాం చూడండి. అపోస్తలుడైన పౌలు గారు మొదటి తిమోతికి రాసిన పత్రిక 1వ అధ్యాయము 12-13 వచనాల్లో మనం చూస్తున్నాం. క్రీస్తు యేసునకు అతడు కృతజ్ఞుడై ఉన్నట్లు చూస్తున్నాం. దేవుడు ఆయన పట్ల చేసిన దానికి పౌలు కృతజ్ఞత కలిగి ఉన్నాడు. ఏం చేశాడు పౌలు కంటే? మరి పౌలు సౌలుగా ఉన్నప్పుడు అతడు దోషకుడుగా ఉంటున్నాడు, హింసకుడుగా ఉంటున్నాడు, హానికరుడుగా ఉంటున్నాడు. అలాంటి వ్యక్తిని దేవాది దేవుడు మార్చాడు. ఆయన జీవితమును మార్చివేశాడు. సంఘాన్ని పాడు చేసిన వ్యక్తి, సంఘ బిడ్డలను చెరసాల్లో వేసి చిత్ర హింసలు పెట్టినటువంటి వ్యక్తి సౌలు. ఒకానొక దినమున దమస్కు పట్టణంలో అదిగో మరి సౌలును ప్రభు దర్శించి మాట్లాడి తన జీవితమును మార్చిన విధానాన్ని మనం చూస్తున్నాం. అందుకే పౌలు గారు సౌలు అనే వ్యక్తి పౌలుగా మార్చబడి తాను పలుకుతున్న మాట ఇది. పూర్వము నేను దూషకుడును, హింసకుడును, హానికరుడనైన నన్ను తన పరిచర్యకు నియమించి నమ్మకమైన వానిగా ఎంచినందుకు నన్ను బలపరిచిన మన ప్రభువైన యేసుక్రీస్తుకు నేను కృతజ్ఞుడనై ఉన్నాను అంటున్నాడు. కనుక ప్రభు మోసకరమైన జీవితము నుండి, నాశనకరమైన జీవితము నుండి, హానికరమైన జీవితము నుండి సౌలును తప్పించి పౌలుగా మార్చాడు. కాబట్టి అంత గొప్ప కార్యం చేసినటువంటి దేవునికి మరి పౌలు గారు కృతజ్ఞత కలిగి ఉన్నాడు. వాక్యం వింటున్న నా సహోదరి సహోదరుడా, నీవు కూడా నీ ప్రభుకు కృతజ్ఞత కలిగి ఉండవలసిన అవసరత ఎంతో ఉంది. నీ పట్ల కూడా ప్రభు ఎన్నో కార్యాలు చేసి ఉంటాడు. నీ జీవితమును కూడా మార్చి ఉంటాడు. ఇంకా నీ జీవితం మార్చబడనట్లయితే ఇదే మిక్కిలి అనుకూల సమయం, ఇది శ్రేష్టకరమైన దినం. ఉన్న పాటున్న ప్రియా ప్రభువా, నా జీవితమును మార్చుము, నా హృదయములకు రమ్ము అని నీకు నీవుగా ప్రభుకు అప్పగించుకున్నట్లయితే ప్రభు తప్పకుండా నీవున్న మోసపు స్థితిలో నుండి, నాశనకరమైన స్థితిలో నుంచి, పతనమయ స్థితిలో నుంచి అదిగో ప్రభు నిన్ను తప్పిస్తాడు, దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. కాబట్టి ఇంతవరకు ప్రభు ద్వారా మేలు పొందినట్లయితే కృతజ్ఞత కలిగి ప్రభుకు ఉండుము. ఇంతవరకు ఇప్పటి వరకు ఏ మేలు పొందనట్లయితే ఇప్పుడైనా ప్రభుకు నిన్ను నీవు అప్పగించుకొని, ఓ ప్రభువా నన్ను మార్చుము, నా జీవితమును మార్చుము అని ప్రభుకు నీవు అప్పగించుకున్నట్లయితే సౌలును మోసకరమైన స్థితిలో నుంచి, హానికరమైన స్థితిలో నుంచి తప్పించినట్లే నిన్ను కూడా దేవుడు తప్పిస్తాడు, నీ కుటుంబాన్ని తప్పిస్తాడు, శాంతి సమాధానాన్ని ఇస్తాడు. కాబట్టి వాక్యం వింటున్న నా సహోదరి సహోదరు, సమయాన్ని వ్యర్థం చేసుకోకుండా ఉన్న పాటున ప్రభుకు అప్పగించుకొనుము. ఆనందకరమైన, సంతోషకరమైన జీవితాన్ని జీవించుము. దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించును గాక. మరొక వర్తమానములో మరి ఏ వ్యక్తి ప్రభుకు కృతజ్ఞత కలిగి ఉన్నాడు మనం చూద్దాం. ఈ దినము పౌలు గారు దేవునికి కృతజ్ఞత కలిగినట్లుగా మనం చూస్తున్నాం. రేపటి అంశములో
మరి మరొక దైవదాసుడు ఏ విషయంలో దేన్ని బట్టి దేవునికి కృతజ్ఞత కలిగి ఉన్నాడో ఆ విషయాన్ని నేర్చుకుందాం. ప్రార్థన. జాలి కరుణ వాత్సల్యత కలిగిన మా తండ్రి స్తోత్రాలు. నిజమే, కఠోరమైన జీవితం కలిగిన వారిని, హానికరులను, హింసకులను, దూషకులను మోసకరమైన స్థితిలో నుంచి తప్పించే గొప్ప దేవుడు నీవు. సౌలును పౌలుగా మార్చి ఆనందకరమైన జీవితాన్ని మీరు ఇచ్చారు. అందుకు అతడు మీ ఎడల కృతజ్ఞత కలిగినట్లుగా మేము చూస్తున్నాం. ఈ వాక్యం వింటున్న నీ బిడ్డలు ఇంతవరకు వారు మీ ద్వారా పొందిన మేళ్లకు కృతజ్ఞత కలిగి లేరా? ఇక నుంచైనా కృతజ్ఞత కలిగి ఉన్నట్లు సహాయం చెప్పండి. ఇప్పటి వరకు ఇంకా మిమ్మల్ని అంగీకరించగా మీకు దూరంగా ఉన్నట్లయితే ఈ క్షణంలో వారి హృదయంలో మీకు చోటిచ్చి ఆత్మశాంతి, నెమ్మది, సమాధానము, శాంతి, మంచి ధన్యకరమైన జీవితం వారు జీవించగలిగినట్లు కృప చూపించండి. ఏ విషయంలో వారు నష్టపోతున్నారు, బాధపడుతున్నారు, అందులో నుంచి తప్పించి మహిమ, ఘనత, ప్రభావములు పొందుకోమని నమ్మకమైన యేసు ప్రభు శక్తి కలిగిన నామములో వేడుకొనుచుంటున్నాము తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యు.